హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు డే 2 ఆఫ్ చికాగో. సో మా చికాగో టూర్లో ఈరోజు మనం మిలీనియం పార్క్లోని బీన్ దగ్గరికి వచ్చాం. ఇది ఒక నైస్ బీన్ షేప్లో ఉంటుందన్నమాట. ఇది జస్ట్ ఫర్ చికాగో యొక్క అందాలని వీటిని చూపించడానికి వాళ్ళు పెట్టింది. ఇది మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట. సో అందరూ వచ్చి ఇక్కడ ఫొటోస్ తీసుకుంటారు. చాలామంది వాళ్ళ ఇక్కడ చూస్తే అక్కడ వాళ్ళు వెడ్డింగ్ ఫొటోస్ కూడా తీసుకున్నారు. సో బీన్ నుంచి 10 minutes వాక్ చేస్తే మనకి ఇక్కడ క్రౌన్ ఫౌంటైన్ అనేది ఇంకోటి టూరిస్ట్ అట్రాక్షన్ ఉందన్నమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. జస్ట్ అలా వాటర్ ఫౌంటైన్స్ వస్తూ ఉంటాయి, కిడ్స్ ఆడుకుంటూ ఉంటారు. జస్ట్ చూడడానికి చాలా బాగుంది. ఈరోజు చాలా చల్లగా ఉంది, కాకపోతే మేము అందులోకి మార్నింగ్ స్టార్ట్ అయ్యాం చూడడానికి. సో అంతా బాగానే ఉంది, కానీ ఈ కోల్డ్ వెదర్లో ఇలా నడవాలంటే కొంచెం కష్టంగా ఉంది. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఈ పార్క్ చుట్టూనే మొత్తం మనకి కావాల్సిన టూరిస్ట్ అట్రాక్షన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో మనం ఈ పార్క్ ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్తే ఒక అట్రాక్షన్, ఈ పక్క నుంచి ఇంకొక సైడ్కి వెళ్తే ఇంకొక అట్రాక్షన్, ఇలా చుట్టుపక్కల అన్నీ ఉంటాయి అన్నమాట. ఈ పార్క్లో పిల్లలకి అయితే చాలా బాగుంటుంది. సో ఇక్కడ ప్లే ఏరియాస్ ఉన్నాయి, మీరు పిల్లల్ని తీసుకొస్తే చాలా బాగా ఆడుకోవచ్చు, మంచి టైం పాస్ కూడా అవుతుంది అనమాట. సో రేపు మేము మధ్యాహ్నం 12కి చెక్అవుట్ అవ్వాలి హోటల్ నుంచి. సో ఈరోజు మ్యాక్సిమం ఎన్ని కవర్ చేయగలిగితే అన్ని కవర్ చేసేసి, తర్వాత రేపు చెక్అవుట్ అయిపోయి ఇంకేమైనా కవర్ చేయగలిగితే కవర్ చేసి తర్వాత ఇంకా మిచిగన్కి స్టార్ట్ అవుతాము. ఇక 3 days టైం ఉంది కాబట్టి చాలా ఫాస్ట్గా చూడాల్సి వస్తుంది. కాకపోతే మళ్ళీ ఇంకొకసారి మేము ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. మొత్తం చికాగో చూడాలంటే చాలా టైం పడుతుంది. సో ఈ పార్క్ని మేము కొంతసేపు చూసి, ఒక పార్క్లో కొంతసేపు వాక్ చేసి, ఆ పక్కనే ఇంకా కొన్ని చిన్న చిన్న అట్రాక్షన్స్ ఉన్నాయి, అవి కూడా చూసేసి ఆ తర్వాత మెయిన్ అట్రాక్షన్ అయినా నేవీ పియర్ వెళ్దాము నెక్స్ట్. అది చాలా బాగుంటుంది. అక్కడ పెద్ద జైంట్ వీల్ కూడా ఉంటుంది. తర్వాత మన ఊర్లో జాతరలో ఉండే అవి ఎక్కుతాం కదా, చైర్స్ ఎక్కి తిరుగుతాం కదా గుర్రాలు, అవిని అలాంటివి కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ. నాకు అవి చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం, కానీ ఇప్పుడు ఎక్కే అంత ఇంట్రెస్ట్ లేదు. సో జస్ట్ అలా చూసొద్దాం అవన్నీ.
సో ఇదేనండి నేవీ పేర్ అంటే. సో ఇక్కడ చాలా అట్రాక్షన్స్ ఉంటాయి. ఇది చాలా ఓల్డ్ది కూడా, ఆల్మోస్ట్ 100 years కన్నా ముందుగానే కట్టింది ఇదంతా. సో ఇది ఒకప్పుడు పోర్ట్ కింద ఉండేది. సో ఈ ప్లేస్లో ఇది ఎందుకు నాకు స్పెషల్ అంటే, మనం ఇంతకుముందు ఒక వీడియో చేసాం గుర్తుందా, లేక్ మిషిగన్ గురించి. సో ఆ సైడ్ ఆఫ్ లేక్ మిషిగన్కి మిషిగన్ ఉంటుంది, ఈ సైడ్ ఆఫ్ లేక్ మిషిగన్కి చికాగో ఉంటుంది. సో ఇప్పుడు మనం చికాగో సైడ్ ఉన్నాం కదా. సో ఎగ్జాక్ట్గా నేను 1 month ముందు అదర్ సైడ్ ఉన్నాను. సో ఆ వీడియో మనం పోస్ట్ చేస్తాను ఇంతకుముందు, మీరు కావాలంటే వెళ్ళి చూడండి. సో 1 monthలో మళ్ళీ ఈ సైడ్ కూడా వచ్చి చూసాను. సో నాకు అది కొంచెం స్పెషల్గా అనిపించింది. సో ఈ నేవీ పేర్ అనేది ఇక్కడ చాలా గేమ్స్ కూడా ఉంటాయి లోపల. మీకు జైంట్ వీల్ ఇందాక చెప్పాను కదా, ఆ గేమ్స్ అవన్నీ కూడా ఉంటాయి అనమాట. సో అవన్నీ ఇంకా మీకు కిడ్స్ ఉంటే బాగా ఎంజాయ్ చేస్తారు. మీరా ఇప్పుడు ఇంకా చాలా చిన్నది కాబట్టి ఇప్పుడు ఇంకా తనకి ఇంకా ఇలాంటివన్నీ ఇంకా టైం పడుతుంది. సో లేక్ మిషిగన్కి ఆ పక్క మిషిగన్ ఉంటుంది, ఈ పక్క చికాగో ఉంటుంది అనుకున్నాం కదా. సో ఇవి కాకుండా ఇంకా చాలా సిటీస్ ఉంటాయి. సో మిషిగన్లో మీకు అప్పర్ పెనిన్సులా ఉంటుంది, ఇలినాయిస్లో కూడా ఇంకా చాలా సిటీస్ ఉన్నాయి. సో ఇవన్నీ మనం నెక్స్ట్ రాబోయే వీడియోస్లో చూద్దాం. సో నేను ఈ సమ్మర్ అంతా ఈ వీడియోస్లోనే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను నేను. సో ఇలా మిషిగన్ నుంచి అప్పర్ పెనిన్సులా వెళ్ళి ఇలా మొత్తం పైనుంచి మొత్తం తిరుగుతూ వచ్చి సేమ్ మళ్ళీ చికాగో వరకు వద్దామనేది నా నెక్స్ట్ ప్లాన్ అనమాట. సో ఇదంతా ఒక వీక్లోనూ ఒక 2 weeksలోనూ చేయలేము, చాలా టైం పడుతుంది. సో చాలా అందమైన స్టేట్స్లో మిషిగన్ ఈజ్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ స్టేట్. సో చాలా అందంగా ఉంటుంది లేక్ మిషిగన్. ఇంకా ముందు వెళ్దాము. నేను ఆల్రెడీ కొంచెం రీసెర్చ్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ గోల్ అంతా అదే, చూసేసిద్దాం, మీరు కూడా చూద్దాం. ఇక్కడ ఒక ఫ్లైట్ వెళ్తుంది పైన, చిన్న ఫ్లైట్. అది ఏంటంటే బ్యానర్స్ చూపిస్తారనమాట. సో ఆ బ్యానర్స్లో మీరు ఏమైనా యాడ్ కావాలి యాడ్ ప్లేస్ చేసుకోవచ్చు, ఏదైనా టెక్స్ట్ కావాలి టెక్స్ట్ ప్లేస్ చేసుకోవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ ఐడియా. మీకు ఏదైనా ఒకరికి లవ్ ప్రపోజ్ చేయాలన్నా, లేకపోతే ఏదైనా ఈవెంట్కి మీరు అడ్వర్టైజ్ చేయాలన్నా ఇక్కడ అడ్వర్టైజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్. ఒక పక్క చల్లగా ఉంది, ఒక పక్క పైనుంచి ఏమో ఎండ కూడా ఎక్కువ వస్తుంది. సో కాకపోతే ఆల్రెడీ పొద్దున్న ఓవరాక్షన్ చేసి మొత్తం అంతా నడిచేసాం. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా నడవాల్సి వస్తుంది, కాళ్ళు లాగుతున్నాయి. సో ఈ పైకి ఎక్కితే ఇక్కడ మనకి జైంట్ వీల్ అవి వస్తాయి. మనం యాక్చువల్గా ఇంకొక సైడ్ నుంచి వచ్చాం కదా, అక్కడి నుంచి లోపలికి రావాల్సింది. కాకపోతే ఇలా మొత్తం సిటీ వ్యూస్ బాగున్నాయని ఇలా వచ్చాము. సో ఇప్పుడు ఈ ఎండలో నడాల్సి వస్తుంది అంతా. సో ఇక్కడికి వచ్చి పైకి ఎక్కి ఆ జైంట్ వీల్ అవి చూద్దాం కదండి. మీరు 2 సార్లు జైంట్ వీల్ ఎక్కారో ఒకసారి కామెంట్ చేయండి. సో నేనైతే హైదరాబాద్లో ఒకసారి ఎక్కాను, ఒకసారి కాకినాడలో ఎక్కినట్టున్నాను. ఇది కాకుండా ఈ గుర్రం తిరిగేది ఉంది కదా, ఇదైతే ప్రతి సంవత్సరం మా చొల్లంగి అమావాస్యలో కానీ లేకపోతే భైరవస్వామి తీర్థంలో కానీ 2 సార్లు అయితే ఎక్కేవాడిని. ఇది ఇంకా గ్యారంటీగా ఎక్కాల్సింది అనమాట ప్రతి ఇయర్. ఇప్పుడైతే చూడడానికి బాగానే ఉంది కానీ పెద్దవాళ్ళకి కాదనుకుంటుంది. ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయాం కదా.
మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తా. మా ఫ్రెండ్కి ఇలాంటి గొర్రెలు తిప్పే ఒక బండి ఉండేదన్నమాట. సో భైరవస్వామి తీర్థం టైంలో అయితే నేను వెళ్ళి ఎక్కినప్పుడు వాడు కొంచెం ఎక్స్ట్రా టైం తిప్పేవాడు నన్ను. సో యాక్చువల్గా అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్లో ఒక 3-4 టైమ్స్ అనేది ఎక్కి తిరిగేవాళ్ళం దాన్ని. ఒకసారి గుర్రం, ఒకసారి ఆ చైర్స్ ఉంటాయి, ఆ చైర్లో కానీ చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అసలు. ఇవన్నీ మన చైల్డ్హుడ్లో చాలా బాగుంటాయి. ఇప్పుడు కూడా ఒకసారి వెళ్ళాలనిపిస్తుంది, కానీ ఈసారి నెక్స్ట్ టైం ఊరు వెళ్ళినప్పుడు ప్లాన్ చేయాలి. సో మార్నింగ్ నుంచి నడిచి కాళ్ళు ఇంకా ఈరోజు ఫుల్ నొప్పి వస్తున్నాయి. ఇక్కడ ఇలా బీచ్ పక్కన కూర్చున్నాం. ఇక్కడ చాలా బాగుంది, చల్లగా గాలి వేస్తుంది. ఇంత కొంచెం రెస్ట్ దొరికిన తర్వాత కొంచెం కామ్ అయ్యాం అనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక 2 miles వెనక్కి వెళ్ళి అక్కడ కారు పార్క్ చేస్తాము. ఆ కార్ తీసుకుని మళ్ళీ హోటల్కి వెళ్ళాలి. సో ఈరోజు అయిపోయినట్టు మేము. నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేనైతే చాలా ఎక్సైట్ అవుతున్నాను దాని దగ్గరికి వెళ్ళడానికి. సో అది వచ్చేసి స్కైలైన్. సో చికాగోలో అతిపెద్ద టవర్ అనమాట. సో ఆ టవర్ మనం 5th floorకి వెళ్ళి అక్కడ నుంచి మొత్తం చికాగో అన్నీ చూస్తాం. సో చికాగో మొత్తాన్ని అక్కడి నుంచి చూడొచ్చు అనమాట. సో ఈ టవర్ ఎందుకు ఫేమస్ అంటే ఇది ఆల్మోస్ట్ 200 floors ఉంటుంది. సో మీరు ఆ పైకి ఎక్కి చూస్తే సిటీ మొత్తం మీకు చాలా చిన్నగా కనిపిస్తుంది అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీ చికాగో ఆర్కిటెక్చర్ మొత్తం చూడాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ యూ. ఇక్కడ ఫొటోస్ కూడా తీస్తారు వాళ్ళు. సో మేము బేబీతో కొంచెం కష్టంగా ఉంది. సో మేము ఫొటోస్ అవి తీసుకోవట్లేదు. అందులోకి చాలా పెద్ద లైన్స్ ఉంటాయి ఇక్కడ. అంతమంది దగ్గర మనం ఆ బేబీతో వెళ్ళి ఫోటో తీసుకోవాలంటే కష్టం అవుతుంది. బట్ మేము ఎంతవరకు చూడగలిగితే అంతవరకు చూసి వస్తాము. సో ఇదండి మా చికాగో టూర్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.